రాష్ట్రంలోని స్కూళ్లకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 227 వర్కింగ్ డేస్ ఉండనున్నాయి. 2027 ఏప్రిల్ 23వ తేదీని విద్యా సంవత్సరపు చివరి పనిదినంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు పండగ సెలవుల షెడ్యూల్ను విద్యాశాఖ ముందుగానే ఖరారు చేసింది. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి. సంక్రాంతి సెలవులు వచ్చే 2027 జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు ఇవ్వనున్నారు. మిషనరీ స్కూల్స్కు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఉంటాయి. 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు సమ్మర్ హాలిడేస్ కొనసాగుతాయి. ఇక పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల తేదీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2027 మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జనవరి 10 నాటికే 10th సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించింది. 2027 ఫిబ్రవరి 28 లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలని సూచించింది. SA2 2027 ఏప్రిల్ 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. FA1 పరీక్ష జూలై 31 లోపు, FA2 సెప్టెంబర్ 21 లోపు, SA1 పరీక్ష అక్టోబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి నెల 3వ శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు విద్యార్థులు పుస్తకాల సంచి లేకుండా బడికి రావచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులతో 5 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలని విద్యాశాఖ ఆదేశించింది. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తూ క్రీడల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. స్కూల్ టైమింగ్స్ విషయానికి వస్తే హై స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు పనిచేస్తాయి. జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. తొలుత ఈ నెల 12న స్కూళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వరుస సెలవులు వస్తుండడంతో 15న స్కూళ్లు రీఓపెన్ చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాలి. అయితే ఆ తర్వాతి రోజు జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం సెలవు దినాలు కావడంతో స్కూళ్లను 15వ తేదీ నుంచి ప్రారంభించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను జూన్ 15 నుంచి పునః ప్రారంభమవుతాయని తెలిపింది. జూలై 11న రెండో శనివారాన్ని సాధారణ పని దినంగా ప్రకటించింది.